ఫిబ్రవరి 11వ తారీఖు మంగళవారం రోజున ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా జరిగేది ఇదే. అయితే ఫిబ్రవరి 11వ తారీఖు ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, అలానే వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఏమిటి? శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారంలో నష్టం రావటం, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడగా లేకపోవటం, ప్రేమించిన వారు దూరం కావటం, పెళ్లి ముడిపడకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి, ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి. వీరి సెల్ నంబర్ వచ్చి 9642355142. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యలను తొలగించుకోండి అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు. ఇక ఈ రాశి వారి గురించి పరిశీలించినట్లు అయితే గనక చాలా గొప్ప వ్యక్తులు, ముఖ్యంగా ఈ సమయంలో చాలా మంచి గోచారం నడుస్తూ ఉంది. ఇక ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు, మంచి మనస్సుని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు. ఇతరులతో ఎప్పుడూ కూడా వాదనకి దిగడానికి ఇష్టపడరు. దాన ధర్మాలు చేయడంలో మాత్రం ఈ రాశి వారు చాలా ముందుంటారు. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వీరు చాలా సులువుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సరే వీరికి చెప్పనవసరం లేదు. చాలా గొప్పగా అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది. అంతేకాదు, ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వీరు ఏదైనా సరే అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతారు. అనుకున్నటువంటి ఫలితాన్ని పొందడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అంతేకాదు, అనుకున్నది అనుకున్నట్టుగా తీరడం కోసం నానా రకాల సమస్యల పాలవుతూ ఉంటారు. అంటే ఒకటి ఎంత హార్డ్ అయినా ఒకటి అనుకున్నారు అంటే అది ఎంత కష్టమైనా ఏదైనా సరే ఖచ్చితంగా అది చేసి తీరాలి అంటే చేసి తీరాలి అంతే అన్నట్టుగా ఉంటారు. ఇక ఈ రాశివారు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు. వీరికి జీవితం పట్ల అంటే మంచి అవగాహన ఉంటుంది. వీరు పడినటువంటి కష్టాలు అయినా లేదా వీరికి చిన్న వయస్సు నుండే మోసేటటువంటి కుటుంబ బరువు బాధ్యతలు అయినా వీరికి మంచి అనుభవం, గుణపాఠాలు అని చెప్పుకోవచ్చు. వాటి వల్ల వీరు మంచి స్థాయిలో ఉండటానికి ఎంత కష్టమైనా సరే అనుభవిస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా ఈ సమయంలో మాత్రం ధనస్సు రాశి వారికి మంచి అవకాశం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క ఆలోచనలు మంచిగా వస్తూ ఉంటాయి. ఈ సమయం అంటే కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలానే వాక్చోద్వారం అంటాం, అంటే వీరి యొక్క వాక్కు చాలా బాగుంటుంది. ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా ఉంటుంది. ధనలాభం అనేది ఈ సమయంలో అధికంగా ఉంది. వాహన యోగం కూడా అధికంగా ఉన్నాయి. అలానే విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు, అంటే ఖర్చు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకునేటటువంటి అందాన్ని, అలంకారాన్ని కలిగి ఉంటారు. ఈ సమయం అనేది కొత్త ఆలోచనలతో వీరు అందరినీ ఆకట్టుకోవడంతో పాటు నూతనంగా ఏదైనా ఉద్యోగమైనా లేదా నూతనంగా ఏదైనా ప్రారంభించినా అందులో కూడా విజయాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు. అలానే వీరికి సాయం చేసేటటువంటి అంటే ధనం ఉన్నా సరే వీరు ఇతరులకి సాయం చేయట్లేదు అనేటటువంటి ఒక చిన్న నింద అయితే పడే అవకాశం కనిపిస్తుంది. అయినా సరే వీరు ఎలాంటి అంటే వీరికి ఎలాంటి నింద పడినా ఏదైనా
వీరు చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. ధైర్యవంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. అంతేకాకుండా వీరు కుటుంబ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, విద్యాపరంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా సరే వీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అనుకుంటే గనక, మంచి ఫలితాన్ని పొందాలి అనుకుంటే తప్పకుండా ఇలా ఈ చిన్న పరిహారాన్ని అంటే వీరు ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో పౌర్ణమి తరువాత ఒక దానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. అంటే నార్మల్గా ఇప్పుడు వచ్చే మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి తర్వాత చేసేటటువంటి పూజలు, పరిహారాలు లేదా దాన ధర్మాలు వీరికి ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్త అనేది తెలుస్తూ ఉంటుంది. అలానే ఒంటరిగా ఉండేటటువంటి ధనస్సు రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. ఆ వ్యక్తి రాకతో వీరు ఇంకా మంచి స్థానాన్ని చేరుకుంటారని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆ వ్యక్తి రాకతో వీరి యొక్క కుటుంబంలోనే కాదు వీరి మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా విజయం అనేది పొందుతారు అని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో అయినా, ఉద్యోగపరంగా అయినా, కుటుంబ పరంగా అయినా ఇలా మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారికి ఇదివరకు ఏదైనా ఒక పనిని ప్రారంభించి దాని అంటే కలిసి రాకో లేదా దానికి సరి అయినటువంటి విధి విధానం లేకో మధ్యలో ఆపేసినట్లు అయితే గనక ఆ పని కూడా ఇప్పుడు ముందుకు సాగిపోతుంది. ముందుకు సాగిపోవటమే కాదు కోరుకున్న ఫలితాలు అనేవి వస్తాయి. మీ మనస్సులో ఏదైనా గట్టిగా అనుకుంటే అది ఖచ్చితంగా వచ్చి తీరుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు కొద్దిగా ఎక్కువగా కష్టపడితే గనక కష్టానికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. అలానే ఈ సమయంలో సుఖదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. గృహిణీలకి ప్రశాంతంగా గడిచిపోతుంది. హడావిడి లేకుండా ప్రశాంతంగా గడిచిపోతుంది. అంతేకాకుండా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. విద్యార్థులకి విద్యాపరంగా కూడా మంచి ఫలితాలు, లాభాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులకి మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇక విద్యాపరంగా వీరు ఎదుర్కొనే సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఉండే ఆటంకాలు సైతం తొలగిపోతాయి. ధనస్సు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఇక ధనస్సు రాశి వారికి మంచి గోచారం నడుస్తుంది. వాహనాలు కొనటం, భూమి, ఇల్లు ఇలాంటివి కొనటం కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మధ్యాహ్నం తర్వాత శుభవార్త వింటారు, మేలు జరుగుతుంది. మీరు చేసే పనుల్లో కూడా విజయం మధ్యాహ్నం తర్వాతే కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ధనస్సు రాశి వారికి గోచారం ఈ సమయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.